చింపేస్తాం సీరేస్తాం కర్రీ సూపర్ ఆకలి వేసుకొని తిందాం. హాయ్ మామ్స్, ఈరోజైతే మేము పచ్చని వాతావరణంలో గోంగూర చికెన్ కర్రీ వండడానికి అయితే వచ్చాము. ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. గంగా ఆనియన్స్ కట్ చేయి. ఇప్పుడు ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుందాం. హాయ్ మామ్స్, మనమైతే ఇప్పుడు పొయ్యి ముట్టించుకున్నాం. దీని మీద మట్టి పాత్ర పెట్టుకున్నాం. ఇప్పుడు పాత్ర వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. గంగుబాయ్ ఉల్లిపాయలు కట్ చేసిన అయిపోయిందిరా. కట్ చేసినా అది టమాటా కట్ చేసి ఇలా ఎడకండి రేపడే ఉందా? ఎక్కడికంతా పడుకుంటాను. పడుకు లోకల్ టైగర్స్. మన మట్టి పాత్ర అయితే బాగా వేడైంది. ఆయిల్ వేసుకుందాం. ఫ్లాప్స్ కొట్టరా, కొత్త డబ్బా ఓపెన్ చేసాం. ముందు ఉల్లిపాయలే కదరా ఎత్తరు ముందు. ఈడొకడు మనకి సైంటిస్ట్ లా తయారు అంటావు. ఇంక ఈడు అన్నిదే కానీ ఉన్నోడు చెప్పేసి ఏడు మామూలుగా ఉండదు మరి మనతో. చింపేస్తాం సీరేస్తాం. ఇంకమయ్యా ఇందురా కూర్చోగా. ఆగు ఆగు ఆగు. ఈరోజు మా ఓడి భూమి సెకలాగా చేశాడు. తెలియదు నాకు అంటున్నా. నువ్వే కదా వండుతా, నేను వండుతున్నా. ఉప్పది ఎక్కడ చూసుకోండి. ఇంకో వద్దంటాడు. అలా తెచ్చుకోవాలి, ఇది తెచ్చుకోవాలి, అలా చూపించండి. మామ ఇప్పుడు చీకటి అయిపోతుంది, మనం త్వరగా వండేసుకుందాం. ఏ అడగని వెళ్ళాలి, వెళ్ళాలి. మొత్తం ఏంటి? అవును, అమ్మ అంత పెరిగిపోయింది ఇప్పుడిప్పుడే. లోపలికి వెళ్ళి నువ్వు ఇందాక బూమ్ బూమ్ ఒకసారి ఇప్పుడు అవదు. అది పచ్చిమిర్చి వేసుకున్నాం. ఇప్పుడు కాలిపోతుంది. ఓకే మామ్స్, ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసుకున్నాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. ఇప్పుడైతే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. చూడండి, కలుపుకుందాం. వేసుకున్న తర్వాత కొద్దిగా పచ్చి వాసన పోయేదా కలుపుదాం. మనమైతే ఇప్పుడు చికెన్లో పసుపు సాల్ట్ వేసి క్లీన్ చేసుకుందాం. చాలా ఎక్కువ
కలుపుతూనే ఉండు కలుపు. కలుపుతూనే ఉండు కలుపు. పసుపు కలర్ వచ్చేలా కలుపు. పోయింది ఎవరు పోయింది. సాయంత్రం సంధ్య వేళలో మనం అయితే ఇప్పుడు గోంగూర చికెన్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం. దానికోసం ఇప్పుడు మనం చికెన్ తీసుకొని మట్టి పాత్రలో వేస్తున్నాం. మన గంగూబాయ్ ఈరోజు మనకి హెడ్ చెఫ్గా ఉన్నారు. శ్రీనివాసరావు అజమౌళి ఏంట్రా మామ వీళ్ళిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు? చికెన్ వండుతున్నారా? మనం అయితే ఇప్పుడు చికెన్లో వేసుకోవడానికి మసాలా, కారం, సాల్ట్ అన్ని ప్రిపేర్ చేసుకుని ఇప్పుడు మనం చికెన్లో వేసుకుందాం. ఇప్పుడైతే చికెన్ మసాలా వేసుకుంటున్నాం. తర్వాత కారం, సాల్ట్ అంతా వచ్చేస్తుంది మామ. తర్వాత సాల్ట్, పసుపు. సరే సార్ మూత పెడతాంలే. ఇక్కడ మూత పెట్టుకుందామా, కొంచెంసేపు మగ్గనిద్దాం. మామ్స్. మనం అయితే ఇప్పుడు గోంగూరని ఏరుకుందాం. చికెన్లోకి ఏరి నీట్గా క్లీన్ చేసుకోవాలి. పండాక పడిపోయింది అందులో. పండుగ అది పండిపోయింది నీలాగే త్వరగాన. మనం అయితే గోంగూర చికెన్ కోసం గోంగూర ఏరుకుందాం. గోంగూర, తోటకూర, బచ్చలకూర. మసాలా టిక్ చేసి నేర్చుకున్నారు వంటలన్నీ. నీ దగ్గరే మామ, వైజాగ్ వచ్చిందా నువ్వే ఎక్కడ ఉండాల్సిన కాదు. నీ దగ్గర అసలు ఉండకూడదు. అయితే నువ్వు నేర్పించి గురువు, మా దగ్గర గురువు ఉండి మళ్ళీ శిష్యుడిని ఒక మాట, ఎంత మాట అంటావా? మీ గురువు ఎక్కడ లేడు. మీ గురువు పంపించి ఒకటే. నేను ఎక్కడ పంపించాను రా బాబు, సర్రమన్నది అందుకే. ఓ మై గాడ్, మంచివరే అదే కదా. అబ్బా కాలిపోతుంది బాబోయ్. కలుపుకున్నా మారి స్మెల్ వస్తుందిరా. కారం వేసి మసాలా వేసి లైట్గా వాటర్ వేసుకున్నామా. మూత పెట్టుకుందాం. ఇంకెంతసేపు వండుతారా మీరు? కరివేపాకు వేయడం మర్చిపోయాం. త్వరగా కరివేపాకు అది 2 ఎద్దులు లేవు ఒకసారి. బాగోదు వేసి. ఇది కొమ్మలు కడిచినా అమ్మ కాలిపోయిందిరా బాబు. ఇప్పుడైతే మనం గోంగూర ఏరుకోవడం పూర్తయింది. వాటర్ వేసి క్లీన్ చేసుకుందాం. వాటర్ కానీ ఏరా కొండాకులన్నీ తీసేస్తున్నా, పండిపోయాను ఇందాక. అవి నీలో పండిపోయి. వాటర్
మనం క్లీన్ చేసుకోవడం అయితే పూర్తయింది. ఇప్పుడు గోంగూరని తీసుకెళ్ళి చికెన్ వేద్దాం. అవునండి వెళ్దాం. మామ ఇప్పుడు గోంగూర వేసుకొని గరిటె తిప్పేద్దాం. ఒక 5 నిమిషాల్లో దించేద్దాం గోంగూర వేసుకొని. మొత్తం ఈ గోంగూర వేసుకుందాం. గోంగూర వేసుకున్నాం ఇప్పుడు. గోంగూర అయ్యి మామ ఎలాగయ్యు చచ్చిపోతాను నేను, ఇది కలదీస్తాను, చచ్చిపోతాను, నాకు అవ్వదు. మీకు ఇంక ఈ రోజుతో ఈ రోజు లాస్ట్, ఏమైపోతాను అన్నట్టు చేస్తాను పని. కొండ కింద మంట తగ్గితే ఎక్కువ వచ్చేస్తుంది. వచ్చేస్తా అర్ధరాత్రి 12 గంటలకి పండేసుకుని వెళ్ళిపోతాం. నేను తీసుకురావడానికే కదరా, ఎందుకు వెళ్ళను? ఎంత దూరాన్ని వెళ్తాను మామ నీకోసం. నేను అర్ధరాత్రి 12 1 గంటకు కూడా వెళ్తాను నీకోసం. ఏంటి నువ్వు చెప్తావు అప్పుడు? అరే ఉడికిన ఇది మరీ దారుణం. ఇది అదేంటే ఇంకే కదా చాలా ఒకరైతే ఉడికి మామ. టేస్ట్ చూడు మామ ఒకసారి, ఉప్పు అది సరిపోయిందో లేదో. సిగ్గుపట్టు నేను పట్టు మామ. చూడ సిగ్గుపడతావు ఎందుకు? కాలి నాకు యాక్టింగ్ నచ్చుతా. ఉప్పు సరిపోయింది మామ. టేస్ట్ అయితే సరిపోయింది. టేస్ట్ సరిపోయింది. టేస్ట్ సూపర్, అదుర్సు. మా గురువు గారు సూపర్, కరెక్ట్గా సరిపోయింది గోంగూర. అదిని ఒక 2 నిమిషాల నుంచి దించుకుందాం. మాడిపోయింది. కుండ మీద ఉంటే ఎందుకు స్మెల్ వచ్చేస్తుంది. అది మార్చి ఇది నీకు, ఇది నాకు, ఇది నీకు. వద్దా? వద్దుగా పని. ఓకే సిద్ధమా? అది స్టార్ట్ చేసాడు. సిద్ధమే. మనం రావడం బాగా లేట్ అవ్వడం వల్ల లైట్ ఫెయిల్ అయిపోయింది. చీట పడేటట్టు ఉంది. మన కర్రీ కూడా పూర్తి అయిపోద్ది. ఒక 10 minutesలో దించేసుకుందాం. దగ్గరికి వచ్చింది. విధంగా పద చూద్దాం. ఇక్కడైతే బాగా చీట పడిపోయింది. మనం ఏం చేద్దాం ఇప్పుడు? కర్రీ అయితే పూర్తి అయిపోయింది. ఒకసారి చూద్దాం ఎంతవరకు వచ్చింది. కర్రీ అయితే పూర్తి అయిపోయింది. మనం దించేసుకోవచ్చు. గురుగారు దించుకుందామా? దించేద్దాం. ఒక నిమిషం. అయ్యో, కర్రీ అయితే చాలా కలర్ఫుల్గా ఉంది. చాలా సింపుల్గా తయారు చేసుకున్నాం. అరే ఆంటీ స్టార్ గరిటిచ్చి ముడిసేస్తున్నా. ఆంటీ స్టార్ అంటేనే. అరే గంగా, కర్రీ అయితే పూర్తి అయిపోయింది. వచ్చి దించి. సో దించే కంగరేం లేదు. ఇటు సైడ్ పెట్టలాగా. ఓకే, మన ప్లేట్స్ తీసుకొస్తే గోంగూర చికెన్ చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది. ఆవిరిలో వస్తుంది కర్రీ. కర్రీ సూపర్. ఆకలి వేసుకొని తిందాం. మళ్ళీ అదిరిపోతుంది. కడుపు నిండిపోయి స్మెల్. అయితే నువ్వు అందులో ముక్కలు చెయ్యట్టుకో. అయితే నువ్వు తినవు కదా? నేను తింటాను. ఈ మామ ఇందులో ఒకసారి ఆకులు అటుపక్క వేద్దాం. కొద్దిగా వెనకలాగా. ఓకే, ఈసారి అయ్యో బాగుంటుంది. ఖైదీలో బకెట్ బిర్యానీ చూసావా? ఇలా వంపుకున్నట్టు ఉండాలి. దంచదాం. అబ్బాబు నువ్వు అది వంపు తింటే స్మెల్కి కడుపు నిండిపోతుందిరా. ఏం ఎట్టుండవు మయ్యా. మంట పెట్టాను కింద.
మామ గడ్డితో తీ కొద్దిగా కొద్దిగా ఇట్లా మొత్తం చేస్తాం నీకోసం. అమ్మ సూపర్ వచ్చింది మామ. కలర్ఫుల్ గా ఉంది. కలర్ఫుల్లే కాదు ఆ స్మెల్ కి ఏంటి ముక్కులో ఉన్న నవరంధ్రాలు అన్ని ఓపెన్ అయిపోయాయి. సరే అది తిప్పితే మనం స్టార్ట్ చేద్దాం. ఓకే మన యుద్ధం మొదలెడదాం. మామూలుగా ఉండదు మరి యుద్ధం. మీరు మామూలుగా గుర్తొస్తారా ఏంటి కింద కొంచెం బుర్రా. సరే చూడరా కిందకాడ చూడు. గంగా ఇప్పుడైతే మనం చికెన్ టేస్ట్ చేద్దాం ఎలా వచ్చిందో. మామా సూపర్ ఉంది మామ. చాలా బాగా వచ్చింది. గోంగూర ఫ్లేవర్ బాగుంది. టేస్ట్ కూడా అలాగే లాస్ట్ టైం కానీ ఈసారి బాగుంది మామ. లాస్ట్ టైం వరకు ఇప్పుడు ఉండవు నువ్వు ఇలా ఉండం మనం నార్మల్గా ఉండం కానీ ఈసారి మాత్రం గోంగూర వేసిన తర్వాత టేస్ట్ అన్ని అదిర్స్ మామూలు లేదు. ఎక్కడ చూసావు నువ్వు ఇలా వండడం గోంగూర వేసి? నేను ఎప్పుడు చూడలేదు. మా గురువు గారు చెప్పడం వల్ల ఇలా తయారు చేసాం. శిష్యుడిని కదా ఇప్పుడే ఈ మధ్యన నేర్చుకుంటున్నాను కర్రీలు ఎలా వండాలో. ఓకే గురువు గారు అని మీరు మిమ్మల్ని పైకి లేదున్నాను కింద దొక్కేస్తున్నారు. కానీ ఇంత అద్భుతమైన రెసిపీ మీకు ఎవరు నేర్పించారు? కానీ మీరే నేర్పించారండి. సరదాగా మాకు వచ్చినట్టు చాలా సింపుల్గా తయారు చేసుకున్నాం. చాలా టేస్ట్గా వచ్చింది. మా శ్రీనిబాబు గారి ఆధ్వర్యంలో కోడి పొలావ్ కాకుండా గోంగూర చికెన్ ఉండం ఈరోజు. శ్రీనిబాబు వచ్చింది బాగుంది. కోడి పొలావ్ వచ్చిందా? హాయ్ మామ్స్, ఈరోజు ఇక్కడతో అయితే అయిపోయింది. మా వీడియోలు చూస్తూ వాళ్ళని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ముందుకు పంపించండి మమ్మల్ని. ఇంకా ఇలాంటి వీడియోలు మరెన్నో మీకు తీసుకొస్తాం. బాయ్ మామ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఈ రోజుకి మనకి ఈ వీడియో అయితే పూర్తయింది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మన విలేజ్ కల్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మాకు కొంచెం సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ మామ్స్. బాయ్ మామ్స్. దీనమ్మ జీవితం చికెను లేదు బొక్క లేదు. తిన్నగాడు చాలు. చింటూ బాయ్ కడదాం. అరే చింటూ రారా తండ్రా. చింటూ బాయ్. ఎరా చింటూ బాయ్, గంగోడి కర్రీ ఎలా ఉంది? నచ్చిందా నీకు? అంతలా నాకుతో అంత నచ్చే ఉంటుందిలే. ఓకే అయితే బాయ్, కలుద్దాం నెక్స్ట్ టైం. ఆగు మరి. టేస్ట్ బాగుందిరా, బాగానే ఉండరు.